Hello, my dear students. Welcome back, all of you. Guys, APPSC Group 1 Mains postpone అవ్వడం మీరంతా చూసే ఉంటారు, వినే ఉంటారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పే కంటే ముందు మీకు జస్ట్ అఫీషియల్ వెబ్ నోట్ చూపించాలి అనుకుంటున్నాను. యూ కెన్ లుక్ అట్ దిస్ పాయింట్. చూడండి, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దాట్ గ్రూప్ 1 సర్వీసెస్ సో షెడ్యూల్ ఫ్రమ్, ఎందుకంటే 2nd సెప్టెంబర్ నుంచి ఎగ్జామ్ జరగాల్సి ఉంది. గైస్ బేసికల్గా ఏంటంటే స్టూడెంట్స్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది. ఆల్మోస్ట్ ఈ గత 10 రోజుల్లో ఇంకెక్కువ నెంబర్ ఆఫ్ మెసేజెస్, సార్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా. ఆల్మోస్ట్ గ్రూప్ 1 అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్. ఆల్మోస్ట్ 7 డేస్ పాటు జరిగే ఎగ్జామ్. ఇలాంటి ఎగ్జామ్ గురించి స్టూడెంట్స్ చాలా కొంతమంది ఎలాగైనా కానీ చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో ఎగ్జామ్ నుంచి అంటే ఏపీపీఎస్సీ నుంచి ఎటువంటి వెబ్ నోట్ రాకపోయేసరికి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కంటే 1 మంత్ ముందు అసలు చదివిన వాళ్ళు చదవని వాళ్ళు ఏదైనా 1 మంత్ ముందు ఖచ్చితంగా అట్మోస్ట్ సీరియస్ ప్రిపరేషన్తో ముందుకెళ్తారు. కానీ ఏపీ గ్రూప్ 2 పోస్ట్పోన్ అవ్వడం, చైర్మన్ లేకపోవడం, మరి గ్రూప్ 1 ఉంటుందా ఉండదా, దీని గురించి చాలా రసాబస అంటారు కదా. సో నంబర్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయా ఉండయా. ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉందంటే మేము కూడా చెప్పలేని స్థితికి వెళ్ళిపోయాం. పోనీ ఉండదు అన్న కాన్ఫిడెంట్గా చెప్తే ఉంటే స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఉండదు అని చెప్పి ఒకవేళ ఉంటే అంటే స్టూడెంట్స్ చదవడు అంటే ఏం చెప్పాలి. మీరు అడుగుతుంటారు సార్ చాలా కనెక్షన్స్ ఉంటాయి కదా చెప్పొచ్చు కదా అని, బట్ కంప్లీట్లీ సైలెన్స్. అండ్ ఇప్పుడు ఆ సైలెన్స్ బ్రేక్ అయిపోయింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పోస్ట్పోన్ అయిపోయింది, గ్రూప్ 2 మెయిన్స్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది, గ్రూప్ 1 మెయిన్స్ కూడా పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్ స్టూడెంట్స్ నుంచి వచ్చేది, సార్ ఎప్పుడు నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు. సో ఈ ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు నెక్స్ట్ ఉండొచ్చు. సో బేసికల్గా మీకు చెప్పింది నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 7 రోజుల పాటు జరగాల్సిన పరీక్ష ఆన్ అన్ యావరేజ్. సో ఇన్ని రోజుల పాటు పరీక్ష జరగాలంటే ఖచ్చితంగా వెల్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉండదు. అంటే చాలా ఖచ్చితంగా ముందు నుంచి ఏర్పాట్లు చేయాలి. స్కూల్స్, కాలేజెస్, వేకెన్సీస్, ఎందుకంటే జస్ట్ డాట్స్ పెట్టడం కాదు, ఎంసీక్యూస్ కాదు, డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా స్టూడెంట్కి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ అయినా ఇవ్వాలి. సో ఖచ్చితంగా దీనికోసం ప్లాన్ చేయాలంటే ఎంత కాదనుకున్నా 45 to 60 days టైం పడుతుంది. సో 2 నెలలు టైం ఖచ్చితంగా పడుతుంది అడ్జస్ట్మెంట్స్కి. అంటే 2 నెలల ముందు మీకు చెప్పాలి. అడ్జస్ట్మెంట్స్ అంటే ఈ 45 to 60 days ముందు మీకు చెప్తేనే ఇది పాసిబిలిటీ అవుతుంది, ఎగ్జామ్ పెట్టవచ్చు. మీకు చెప్పడానికి ఆల్మోస్ట్ 2 నెలలు టైం పడుతుంది, అంతకంటే ముందే చెప్పాలి. సో ఇవాల్టి నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్న మిగతా అన్ని సర్కమ్స్టాన్సెస్ పెట్టుకున్న దాదాపుగా 3 months నుంచి 4 months టైం పట్టవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్. అంటే నేను ఏదో ఊరికే మిమ్మల్ని డైవర్ట్ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే ఉంటే ఏంటనే పరిస్థితి వస్తుంది, కానీ ఉండదు అని చెప్పి తెలిసిపోయింది. సో ఎప్పుడు అనేది మినిమం ప్రెడిక్షన్స్ అనేటివి ఉంటాయి. సో దీనికి నేను ఒక శాస్త్రీయ కోణంలో కూడా సైంటిఫికల్గా కూడా చెప్పాను, దీని అంతటికి అరేంజ్మెంట్స్కి ఇంత టైం పడుతుందని. సో కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు స్టూడెంట్స్. బట్ మీ అందరికీ చెప్తుంది ఒకటే, సో గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ లాంటి స్థాయికి వెళ్ళిపోవాలంటే చాలా కఠినమైన సవాళ్ళు ఉంటాయి, కఠోరమైన శ్రమ దాగి ఉంటుంది. సో వీటన్నిటికీ తోడు మీకు దొరికిన ఈ పోస్ట్పోన్మెంట్ అంటే ఏదైతే ఉందో దీన్ని పాజిటివ్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకోసం ఇప్పటి వరకు గ్రూప్ 2 కోర్స్ మాత్రమే ఏపీపీఎస్సీకి సంబంధించి అండ్ అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన కోర్స్ మాత్రమే మన దగ్గర పెట్టి ఉన్నాం. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ కోర్సు లాంచ్ చేసి చాలా అద్భుతమైన సక్సెస్ని మేము ఆస్వాదించడం జరిగింది. సో ఎక్కడ కంటెంట్ కాంప్రమైజ్ కాకుండా, ఆల్రెడీ ఏపీ గ్రూప్ 2కి సంబంధించి కూడా కంటెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన కంటెంట్ని మీకు అందించి ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క ప్రశంసల్ని మేము పొందడం జరిగింది. ఇదే ఉత్సాహంతో ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ కూడా అతి త్వరలో లాంచ్ చేయబోతున్నాము. సో చాలామంది స్టూడెంట్స్ అడిగారు, కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ ఎగ్జామ్ డేట్కి
మేము సిద్ధపడాలి అని ఆలోచించే డేట్కి మధ్యలో తక్కువ గ్యాప్. ఈ గ్యాప్లో సిలబస్ మొత్తం కవర్ చేసి స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని రోజులు పెట్టలేదు. కానీ ఇప్పుడు జరిగిన పోస్ట్ పోన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత కాదనుకున్నా 3 నుంచి 4 నెలలు టైం ఉంది. మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా, ఉత్సాహపరిచే విధంగా మంచి గ్రూప్ 1 మెయిన్స్ కంటెంట్ మీ ముందు పెడతాను. అదే గ్రూప్ 2కి సంబంధించి కూడా స్టూడెంట్స్ మళ్ళీ డౌట్స్, సార్ గ్రూప్ 2 ఎప్పుడు? సో గ్రూప్ 2కి సంబంధించి అద్భుతమైన కంటెంట్ మన రోహిత్ అనాలిసిస్ ప్లాట్ఫామ్లో మీకుంది. సో జాబ్ చేసే వాళ్ళకైనా, లేదా హౌస్ వైఫ్స్కైనా, లేకపోతే ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, సో ఒక నిర్దిష్టమైన ప్లాన్ని మీకు అందించి ఎలా చదవాలి ఏంటి ఆ ప్లాన్ని కూడా మీకు అందించడం జరిగింది. మీకు ఈ ప్లాన్ కావాలంటే జస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో 6858, సో ఇది నా వాట్సాప్ నంబర్. జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో జాబ్ హోల్డర్స్ ప్లాన్ కావాలా, ఫుల్ టైం ఎంప్లాయీస్ ప్లాన్ కావాలా, సో ఇమీడియట్గా నేను మీకు పంపించేస్తాను. గ్రూప్ 2 ఎగ్జామ్స్ సో దాదాపుగా నవంబర్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. కానీ అసలు ఏపీపీఎస్సికి చైర్మనే లేడు. చైర్మన్ వచ్చేంత వరకు ఏ ముందడుగు వేయడం కష్టం. ఇది గ్రూప్ 1కి కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది ఎగ్జామ్ పెట్టాలన్నా ఏపీపీఎస్సి బోర్డులో ముఖ్యంగా చైర్మన్ సభ్యులు ఉండాలి. కానీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంతకు ముందున్న పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నట్లుగా ఈ పార్టీ అంటే ఈ రూలింగ్ పార్టీ భావిస్తుంది. ఆబ్వియస్గా నేను డైరెక్ట్గా చెప్పకపోయినా ఆ పార్టీకి అంటే అంతకుముందున్న అపోజిషన్ పార్టీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. పోనీ ఈ మెంబర్స్ అందరినీ తీసేయాలి అంటే గవర్నమెంట్ వల్ల కాదు, గవర్నర్ వల్ల కూడా కాదు. ఎందుకంటే ఏపీపీఎస్సి మెంబర్స్ని అపాయింట్ చేసేది గవర్నర్ అయినా, రిమూవ్ చేసేది ప్రెసిడెంటే. సో ఒకటి వాళ్ళంతటా వాళ్ళే రాజీనామా చేయాలి. సో చైర్మన్ పని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మెంబర్స్ ఉన్నారు, మరి వీళ్ళని ఉంచుతారా, కొత్త వాళ్ళని తీసుకొస్తారా, ఎవరిని చైర్మన్ పెట్టాలి, వీటన్నింటి సందేహాల మధ్య సో గ్రూప్ 2 ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్ డిసెంబర్కి వెళ్ళిపోవచ్చు. గ్రూప్ 1 కూడా ఆల్మోస్ట్ 3 to 4 months మినిమం టైం పట్టవచ్చు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మంచి ప్లాన్తో ముందుకెళ్ళండి. మీకు కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇన్పుట్స్ ఇవ్వడానికి రోహిత్ అనాలిసిస్ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ.